వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 ఈ ఇయర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్కి ఫీజెస్ అయితే పెంచడం జరిగింది. హైయెస్ట్ కాలేజ్ యొక్క ఫీజు 1,05,000గా ఉంది. ఇలా అన్ని కాలేజెస్కి అయితే లాస్ట్ ఇయర్ ఉన్నదానికంటే ఎక్కువ ఫీజులు అయితే పెంచడం జరిగింది. లాస్ట్ ఇయర్ మ్యాక్సిమం ఉన్న ఫీజు ఆల్మోస్ట్ 73-74K మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ఆ కాలేజ్ యొక్క ఫీజు 1,05,000గా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కాలేజ్ ఫీజు పెంచారు కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ ఇస్తారా ఇవ్వరా? ఎక్కువ పెంచిన ఫీజు స్టూడెంటే పే చేయాలా, మరి గవర్నమెంట్ పే చేస్తుందా? ఇలా అందరు స్టూడెంట్స్ టెన్షన్లోనే ఉన్నారు. అందరికీ ఇదే డౌట్లో ఉన్నారు. క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ లిస్ట్ ఇవ్వడంతో పాటు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు గైడెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గవర్నమెంటే కాలేజెస్ యొక్క ఫీజు పెంచడం జరిగింది కాబట్టి ఫీ రియంబర్స్మెంట్ అనేది కంపల్సరీగా గవర్నమెంట్ ఎలిజిబుల్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ, అంటే లాస్ట్ ఇయర్ 73K ఉంది. గవర్నమెంట్ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 73K టోటల్గా పే చేసింది. ఇప్పుడు 1,05,000 ఉన్నా, 1,03,000 ఉన్నా, అది 92,000 ఉన్నా, ఎంత ఫీజు ఉన్నా టోటల్గా ఎలిజిబిలిటీ వచ్చిన స్టూడెంట్స్కి గవర్నమెంటే కాలేజ్ యొక్క ఫీ పే చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరు కాలేజ్ ఫీజు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు పే చేయడం అవసరం లేదు. ఎవరు టెన్షన్ పడకండి, వరీ అవ్వకండి. కాలేజ్ యొక్క ఫీ పెంచడం వల్ల మాకు బర్డెన్ అవుతుందనో, కాలేజ్ ఎక్కువ ఫీజు ఉన్నవి ఆప్షన్స్ ఇవ్వకుండా వదిలేస్తామనో అనుకోకండి. దానివల్ల టాప్ కాలేజీలో సీట్ మిస్ అవుతూ ఉంటారు. సో వీడియో చూసిన ప్రతి ఒక్క స్టూడెంట్, అందరి స్టూడెంట్స్కి ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరు వరీ అవ్వకుండా టాప్ కాలేజెస్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్ యూ.